ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కుంకి ఏనుగులు ఏపీకి మరికొన్ని గంటల్లో చేరుకోనున్నాయి. అటవీ ఏనుగుల నుంచి పంట ప్రాణ నష్టంను అరికట్టేందుకు కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వంను కూటమి ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో 6 ఏనుగులను ఏపీకి అప్పగించింది. ఈ కుంకీలను పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు తరలిస్తాము అంటున్న చిత్తూరు డిఎఫ్ఓ భరణితో మా ప్రతినిధి రుత్విక్ ఫేస్ టు ఫేస్. కర్ణాటక నుంచి ఏపీకి 6 కుంకి ఏనుగులను పంపించేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ 6 కుంకి ఏనుగులను కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పాటు అటవీ శాఖ మంత్రి కూడా ఈశ్వర్ ఖండ్రే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఏనుగులకు జెండా ఊపి కూడా వాటిని ఏపీకి పంపించే కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. అయితే మనతో పాటు చిత్తూరు డిఎఫ్ఓ ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఏనుగులను ఎప్పుడు తీసుకెళ్తున్నారు? ఈ ఏనుగుల వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు మనకి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ అనేది ఎక్కువ అవుతుంది చిత్తూరులో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎలిఫెంట్ పాపులేషన్ ఇంక్రీస్. దీని ఫస్ట్ ఇనీషియల్ ఐడియాగా పెట్టుకొని దీనికి మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు అని మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్ణాటకలో ఫారెస్ట్ మినిస్టర్స్తో కూడా కాంటాక్ట్ అయ్యారు. సో దానికైనా అవుట్కమే ఇప్పుడు మనం చూస్తున్నాము దట్ వీఆర్ గెటింగ్ ద ఎలిఫెంట్స్ ఫ్రమ్ చిత్తూరు. ఇప్పుడు మనకి దుబారే నుంచి 2 ఏనుగులు, షిమోగా నుంచి 2 ఏనుగులు ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ అయింది సెరిమోనియల్ గా. నెక్స్ట్ మనం వెళ్ళి ఎలిఫెంట్స్ అన్ని అబ్జర్వేషన్ చేసేసి ఇమీడియట్లీ ఎలిఫెంట్ కొన్ని పాసిఫై అయింది ఇప్పుడు ఇంత సెరిమోనీ తర్వాత వి విల్ టేక్ ఇట్ టు చిత్తూరు ఇమీడియట్ గా. పలంనేరులో ముసలిమడుగు ఎలిఫెంట్. ఇప్పుడు ఎన్ని ఏనుగులు ఇవాళ ఎన్ని ఏనుగులు తీసుకెళ్తున్నారు? మళ్ళీ రానున్న రోజుల్లో ఎన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు మనం 4 ఏనుగులు తీసుకువెళ్తున్నాము. ఇంకా సెకండ్ లో ఎప్పుడు ఎంత అనేది ఇంకా మనకు కన్ఫర్మ్ లేదు. అది స్టేట్ లెవెల్ డిస్కషన్స్ అనేది జరుగుతుంది, బేస్డ్ ఆన్ విచ్ మనం రిసీవ్ చేస్తాం. ఇందాక మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి ఏనుగుల సంరక్షణ నాలెడ్జ్ కానీ వీటిని అన్నిటి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 రాష్ట్రాల మధ్య సంబంధాలతో మరింతగా కూడా అటవీ సంరక్షణకు చేపడతాం అంటున్నారు కదా. ఇప్పుడు ఎలాంటి మీకు ఎంఓయూ కూడా మొత్తం కూడా అందజేయడం జరిగింది, ఎలాంటి ఒప్పందం కుదిరింది? ఓకే, సో ఫస్ట్ మన ఎంఓయూ పరంగా ట్రైనింగ్కి చాలా మహోత్స్ అండ్ కావాడీస్ ట్రైనింగ్కి పంపించాము. దుబారే ఎలిఫెంట్ క్యాంపు 30 days ట్రైనింగ్ జరిగింది. ఇంకా దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళకి ఇంకా స్కిల్స్ డెవలప్ చేయడం, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్కి చాలా డెవలప్ చేయాల్సి ఉంది. ఇట్ కెన్ బి సోలార్ ఫెన్సింగ్, new designs of solar fencing, railway barricading and different type of infrastructure for early warning system. ఇది అన్ని కూడా వాళ్ళ మనకి దాని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. అండ్ మనం పలంనేరులో ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఏనుగు అంటే మనం ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా ఒక ఆపరేషన్కి తీసుకువెళ్ళాలి, దీనికైనా ట్రైనింగ్ ప్రాసెస్, దాని మెయింటెనెన్స్ ప్రాసెస్ అండ్ హెల్త్ కేర్, ఇది అన్ని కూడా మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏనుగులు తీసుకెళ్తున్నాం కన్నా వాడిని సంరక్షించేందుకు మన దగ్గర ట్రైనడ్ మావటీలు ఉన్నారా? ఇక్కడి నుంచి కూడా ఏమన్నా తీసుకెళ్లి కొద్ది రోజులు పెట్టుకునే అవకాశం ఉంటుందా? సో ఇనీషియల్గా కొన్ని రోజుకి మనకి మాక్సిమం 4 weeksకి ఇక్కడ ఉన్న ఎలిఫెంట్స్ మహోట్స్ అండ్ కావడీస్, ఆ ఎలిఫెంట్కి సంబంధించిన మహోట్ అండ్ కావడి మనతో వస్తారు, క్యాంప్లో స్టే చేస్తారు. మీన్ వైల్ మన సైడ్ నుంచి వచ్చే కూడా ట్రైన్ అయిన పిల్లల్ని అందరినీ మనం ఈచ్ ఎలిఫెంట్కి ఒక మహోట్ ఒక కావడి అని ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ అనేది ఎలా చేయాలి ఏమనేది చెప్పాము. ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి ఉన్నప్పుడు 1 month పీరియడ్లో స్లోగా ఈ కర్ణాటక మహోట్ అండ్ కావడి దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైన్ అయిన మహోట్స్ అండ్ కావడీస్ టేక్ ఓవర్ చేయడం అనేది మన ప్రయత్నంగా ఉంటుంది. శ్రీకాకుళం సైడ్ కూడా ఈ నష్టం అనేది జరుగుతుంది, వీటిని అన్నింటినీ కూడా ఎలా మేనేజ్ చేయగలుగుతారు? యాజ్ ఆఫ్ నో పలంనేరు తీసుకువెళ్తున్నాము. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య అన్ని చోటు ఏనుగులు ఎలిఫెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని చోటుకు అడ్రస్ చేసేలాగా మనం పలంనేరులో పెడుతున్నాం. ఇది ఇనీషియల్ స్టెప్. ఫర్దర్ ఫాలో అప్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా we will put up effort. ప్రస్తుతం ఇవాళ 4 ఏనుగులను తీసుకెళ్తున్నామని, రానున్న రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఏపీలో వాటిని నిర్వహించేందుకు కానీ వాటికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిగా కూడా చేసిన తర్వాత మరిన్ని ట్రైనడ్ ఏనుగులు, కుంకి ఏనుగులు కూడా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చిత్తూరు డిఎఫ్ఓ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.